హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. సో ఇది ఏంటంటే కాకరకాయ రెసిపీ. సో దాన్ని తయారు చేయడం ఎలా అని చూసేయండి. ఫస్ట్ మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా ఫస్ట్ క్లిప్లో. దాని తర్వాత చింతపండు ఒక 10-15 మినిట్స్ ముందే మనం నానబెట్టుకోవాలి. సో ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ మసిలినాక జీలకర్ర ఆవాలు వేసినాం అనమాట. అవి ఫ్రై అయ్యేంతలోపు దీనికి కావాల్సిన ఏంటంటే ఆనియన్ ప్లస్ పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకోవాలి. సో ఇక్కడ మేము పల్లీలు వేస్తున్నాం కాబట్టి నువ్వులు వేయని అవసరం లేదు, ఆల్టర్నేట్ అనమాట, మీ ఇష్టం. సో దాట్ పల్లీలని మనం పల్లీలు అండ్ ఉల్లిపాయ మనం వేయించి పెట్టుకున్న దాన్ని మంచిగా పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం గరం మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క అంటారు కదా, కొంచెం అవి వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అనేది వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో వేసి ఫ్రై అవ్వనివ్వాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేగిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ పల్లీలు, ఆ పేస్ట్ని అనేది అందులో వేసి ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం, కొంచెం ఆయిల్లో వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి, ఫ్రై చేయాలి ఆయిల్లో. ఆ ఫ్రై అయిన పీసెస్ని మనం ఈ పేస్ట్లో యాడ్ చేయాలన్నమాట. సో ఆయిల్లో మంచిగా పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి, ఏదైతే మనం ఆనియన్ అండ్ పల్లీ పేస్ట్. సో దట్ అవి ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ఫ్రై చేసినవన్నీ మనం ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ ఆ పేస్ట్లో ఉన్న కొంచెం అవి ఉంటాయి కదా, దానికి పడతాయి అన్నమాట పీసెస్కి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాన్ని మంచిగా పీస్కి దాంట్లోకి వెళ్ళి రసం అనేది తీయాలి మనం. చూడండి ఇక్కడ మేము తీస్తున్నాం కదా చింతపండు రసం. సో దట్ మనము ఈ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కాకరకాయలో మనం ఈ చింతపండు పులుసు అనేది పోయాలన్నమాట. బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. సో దట్ అవి పోసిన తర్వాత మనం కారం వేసుకోవాలి, మనకు తగినంత కారం వేసేసుకోవాలి ఇందులో. చూడండి మేమైతే బాగానే తింటాం కారం, అందుకే ఇక 2 స్పూన్స్ పైన వేసినాం అనమాట. మళ్ళీ ఈ చింతపండు అనేది పులుపు ఉంటుంది కదా, సో దట్ కారం ఉప్పు కొంచెం మంచిగానే వేసుకోవాలి, లేకపోతే పుల్ల ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కొబ్బరి పొడి యాడ్ చేసినాం అనమాట, కొబ్బరి పొడి. సో కొబ్బరి పొడి కూడా మంచిగా మిక్స్ చేయాలి ఇందులో. ఇప్పుడు కారం అండ్ కొబ్బరి పొడి మంచిగా మిక్స్ చేయాలి ఆ పోసిన చింతపండు పులుసులో. చూడండి ఇక్కడ మేము మిక్స్ చేస్తున్నాం కదా, మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కర్రీ అనేది. కాకరకాయ పులుసు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది, తింటే కూడా హెల్త్కి మంచిది అనమాట కాకరకాయ అనేది. సో ఇక్కడ ఇంకా ధనియా పౌడర్ వేసినాం అనమాట. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, జీలకర్ర మెంతుల పొడి. గరం మసాలా అంటే మనం ముందే ఫ్రైలో వేసుకున్నాం కాబట్టి జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఒక పించ్ ఆఫ్ వేసుకోవాలి. దాని తర్వాత చూడండి లాస్ట్కి ఫైనల్ ఇదండి కర్రీ వచ్చేసి.